హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో. అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో నేను ఓం శక్తి అమ్మవారి యొక్క పూజకి వెళ్ళాను అనమాట ఈరోజు. సో అక్కడ నేను పూజలో ఏమేమి చూశాను అండ్ ఏమేమి జరిగింది అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా అయితే ఇంకా పెద్ద వీడియో అనమాట, అది ఒక 2-3 వీడియోస్ లాగా పడుతుంది, అంత పెద్దగా ఉంది. బట్ నేను షార్ట్ చేసి 2 వీడియోస్గా డివైడ్ చేశాను అనమాట. ఇది పార్ట్ 1 లాగా పెడుతున్నాను. సో నెక్స్ట్ పార్ట్ అంటే ఇంకా మిగిలింది వచ్చి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడేమో గుడికి మాకు 8కి స్టార్ట్ అవుతుంది పూజ అని చెప్పేసి ఇంకా మేము ఏంటంటే రెడీ అయిపోయామన్నమాట. 7 కలా పిల్లల్ని కూడా రెడీగా చేసేసి నేను 7:30 కలా రెడీ అయిపోయాను. ఎందుకంటే పిల్లలకి రెడీ చేయడం అంటే కష్టం కదా. సో ఇంట్లో పనులన్నీ ముగించేసుకుని తొందరగా ఇంకా టిఫిన్ భోజనాలు ఎవరెవరు కాలో చేసి పెట్టేసి తర్వాత బయలుదేరుతున్నాను. ఇంక ఈరోజు మా ఆయనకి వర్క్ ఉండటం వల్ల ఆయన ఇప్పుడు రాలేదనమాట. నేను రిటర్న్ తీసుకురావడానికి వెళ్తాను, అంటే అక్కడ నుంచి గుడి దగ్గర నుంచి తీసుకురావడానికి వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పారు. అందుకని చెప్పేసి మేము బయలుదేరుతున్నాము. ఇంక ఇక్కడ మా ఆయన వచ్చి ఉంటే కనుక ఆయన బజార్లోంచి సామాగ్రి ఏంటంటే పూజకు కావాల్సిన సామాగ్రి అంతా తీసుకొచ్చేవారు. కాకపోతే ఇంకా ఆయన రాలేదు కాబట్టి మేమే బజార్కి వెళ్ళామన్నమాట. ఇంటి దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొని ఇంకా ఆయన రియాజ్ అని వచ్చారనమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి, అక్కడ వదిలేసి రావడానికి. ఇంకా బజార్లోకి వెళ్తే ఈరోజు పూల మార్కెట్ అయితే అసలు పూలతో మనుషులతో కలకల ఆడిపోతుంది. నాకైతే చాలా బాగుంది అనిపించింది. చూడండి ఎంత బాగుంది, ఎంత కలగా ఉందో. సో ఇప్పుడు టైం 7:45, 50 మధ్యలో జరుగుతూ ఉందన్నమాట. ఇంకా నేను పూజ సామాన్ తీసుకున్నాను, అంటే సామాగ్రి టెంకాయ, కడ్డీలు, కర్పూరం, పసుపు, కుంకుమ, ఇంకా తాంబూలము, పూలు కలిపి తీసుకున్నాను. వీటికి నాకు 100 రూపీస్ పడిందనమాట మొత్తం పూజ సామాగ్రి అంతా. ఆ తర్వాత ఒక మాల తీసుకున్నాను, అది 150 రూపీస్ అలా పడింది. సో 2 కలుపుకుంటే 250 రూపీస్ పూజకి కరెక్ట్గా సరిపోయిందనమాట, మధ్యలో ఏం లేకుండా. ఇంక ఈరోజు పూలు, సో కాకడాల పూలు అంటే నాకు బాగా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి అవి తీసుకున్నాను. మూర 50 రూపీస్ అనమాట పాకాల్లో అయితే. నేనైతే ఫస్ట్ షాక్ అని, ఇది ఏంటారు దేవుడా, ఇప్పుడు ఏమైనా పండగల సీజనా అంటే కాదు, పెళ్ళిళ్ళ సీజనా అంటే కూడా కాదు, కాబట్టి ఇప్పుడు ఏంటి మరి ఇంత రేటు 50 రూపాయలు అనుకున్నాను. బట్ ఓకే, ఏదో ఒక టైంలో ఇంకా తీసి పెట్టుకోవాలి, తప్పదు, నలుగురిలో వెళ్ళేటప్పుడు బాగుండాలి కదా. సో పూలు లేకపోతే బాగుండదని చెప్పేసి నేను బజార్కు ఇంకా పూలు కూడా కొనుక్కున్నాను అనమాట. యాక్చువల్గా 50 రూపాయలు పెట్టి పూలు కొనాలంటే మనసు అస్సలు ఒప్పుకోదు, అది కూడా ఒక్క మూర, అది పల్సగా కట్టారు. ఓకే సరేలే అని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఇక్కడ షాప్లో మా మర్ది షాప్ ఉంది కదా, సో వాళ్ళ దగ్గరే పూల హారం ఇంకా అవి తీసి దగ్గరికి, అంటే నేను పూజకి వెళ్ళాలి అనుకున్నాను కదా. సో వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే బయలుదేరామన్నమాట. మా ఊరు నుంచి వాళ్ళ ఊరికి ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట దగ్గర. ఇంకా మేమైతే ఊరికి రీచ్ అయిపోయామండి. సో ఇదే విలేజ్ అండి. సో విలేజ్లో అవ్వ వాళ్ళ ఇల్లు అనమాట. మేము వెళ్ళాము చెప్పాం కదా. సో అవ్వ వాళ్ళ ఇల్లు. ఇంకా పిల్లలకి స్వెటర్లు వేసుకొని ఇంకా అక్కడ నుంచి ఎలాంటి ఇబ్బంది పడకుండా, చలికాలం వేరే కదా, సో అందుకని చెప్పి వేసుకొచ్చాను. సో మేము వచ్చే కొందికి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. అంటే శక్తి మాల వేసుకున్న వాళ్ళందరూ వచ్చారు, మ్యాక్సిమం అందరూ ఉన్నారనమాట. సో ఇంకా వాళ్ళకి గాజులు, తర్వాత పూజకు కావాల్సిన సామాగ్రి, తర్వాత నైవేద్యం చేసేవాళ్ళు నైవేద్యం చేస్తున్నారు. అవ్వ ఒక్కరే ఉంటారనమాట ఇంట్లో. సో అందుకని చెప్పేసి అందరూ అన్ని సపోర్ట్ చేస్తున్నారు వచ్చి. సో ఒక్కొక్కదాన్ని అవ్వకి వదిలేయకుండా అన్ని పనుల్లోనూ ఇలా షేర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇవన్నీ వచ్చి పూజకు సంబంధించినవి. అండ్ అలాగే వాళ్ళకి పసుపు కుంకుమ ఇవ్వడానికి, అండ్ చీరలు పెట్టే వాళ్ళకి చీరలు, అమ్మవారికి పెట్టాల్సిన చీరలు, సారె, మొత్తం అన్నీ రెడీ చేసుకుంటున్నారు ఇలా ఒక్కొక్కళ్ళే. ఇంక ఇక్కడేమో శారీ ఉంది కదా. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది. మీషోలో చూపించే ఇలా శారీని చూశాను, బట్ ఇలాగే వస్తుందా రాదా అనేది కొంచెం డౌట్ అనమాట. బయట కొన్నారు, ఇది 600 అనమాట శారీ బయట పడింది వాళ్ళకి కాస్ట్ షాప్లో. ఇంక ఇక్కడేమో చెప్పాను కదా, ఇక్కడ వాళ్ళు అక్కడ హడావిడిగా పనులు చేసుకుంటున్నారు. అందులోనే ఇది చిన్న ఇల్లు అనమాట. ఒక కిచెన్ ప్లస్ చిన్న హాల్ ఉంటుంది. హాల్లో అవ్వ ఇలా చిల్లర అంగడి పెట్టుకుందనమాట.
సో ఈ ఊర్లో ఫస్ట్ రైట్లో అవ్వ వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో ఈ లైన్లో అయితే ఎక్కడ చిల్లరంగడి లేదు, ఇదే చిల్లరంగడి, ఫస్ట్ లాస్ట్ చిల్లరంగడి కూడా ఈ లైన్లో అనమాట. ఇంకా చిన్న ఇల్లు కాబట్టి హడావిడిగా ఉంది. నేను వీడియో తీసుకోవడానికి కూడా నాకు కష్టంగా అనిపించింది అనమాట. ఎందుకంటే వీడియో తీసుకుంటే ఏదో కొంచెం అట్లా అనిపించింది నాకు. సరే ఇంకా పిల్లలు ఎలాగో ఉన్నారు కదా, ఒకసారి హాయ్ చెప్పండి అనేసి పిల్లల దగ్గర కూడా హాయ్ చెప్పించేసాను. తర్వాత ఏమో ఇంకా పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు బయట. అక్షయ స్కూల్ ఫ్రెండ్స్ అంతా ఉన్నారనమాట పిల్లలు. సో వాళ్ళతో ఆడుకుంటానని చెప్పి బయటకు వెళ్ళింది. బట్ నేను ఎందుకంటే నైట్ టైం కాబట్టి అందులో తెలియని ఊరు కాబట్టి వద్దని చెప్పి కొంచెం అలా అంటున్నారనమాట. తను అక్కడే ఉంది. ఇంకా ఎవరి పాటికి వాళ్ళు పనుల్లో బిజీ అయిపోయారనమాట. శక్తులందరూ చూడండి. సో దిష్టి తీయటానికి ఇన్ని నిమ్మకాయలు అనమాట. ఒక ప్లేట్ నిండా అది కోసారు, కుంకుమ పెట్టారు. సో చెట్లో అంటే అవ్వ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా. సో ఇంతకుముందు నేను చూపించాను వీడియోలో, ఎవరైనా చూడకపోతే చూడండి. అవ్వ వాళ్ళ ఇంటి కాడ నిమ్మ చెట్టు, నిమ్మకాయలు ఎట్లా పూసాయంటే అంటే కాసాయంటే అట్లా కాసాయి. సో కోసుకొని దిష్టి తీసుకోవడానికి పెట్టుకున్నారు. ఇంక ఇవన్నీ నైవేద్యాలు అనమాట చేసి పెట్టున్నారు అవ్వ ఇంకా వచ్చిన వాళ్ళంతాను నైవేద్యాలు. ఇంకా నేను పూజ సామాగ్రి తీసుకెళ్ళాను కదా. సో అవన్నీ పూజలు పెడుతున్నాను అనమాట. ఇంకా మాల టెంకాయ ఇంకా నేనేం తెచ్చాను అవన్నీను. సో పెట్టేసి ఇంకా ఇంట్లో దీపం వెలిగించేసి దీపారాధన చేసేసుకొని పూజ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి బయలుదేరుదాము అంటున్నాను. సో ఆ అవ్వ తనే అన్నమాట, చీర కట్టుకొని ఉన్నారు కదా. సో మాల వేసుకొని ఆ అవ్వ సింపుల్గా చాలా చిన్నగా ఉంటుందన్నమాట ఇల్లు. ఒక్కరే ఉంటారు అవ్వ, తాత లేరు, ఎప్పుడు చనిపోయారంట. సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ పిల్లలకి పిల్లలు కూడా అయిపోయారు. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంకా అవ్వ నువ్వు ఎందుకు మా బయట వచ్చావు, లోపలే ఉండవు, ఎందుకంటే పాపకి జలుబు చేస్తుంది, దాంట్లో వేరే చలి బాగా ఎక్కువగా ఉంది అని చెప్తూ ఉంది. బట్ నేనే ఉన్నీలేమ్మా పర్వాలేదని చెప్తున్నాను. ఇంక ఇక్కడేనేమో వీళ్ళు డ్రమ్స్లు కొడుతూ ఉన్నారా, ఈయన డ్యాన్స్ వేస్తున్నారు అనమాట. డ్యాన్స్ అంటే వాళ్ళంతా వండుకొని దేవుడు వచ్చాడు అన్నారు. అది నాకైతే తెలియదు అనమాట, మీరే చెప్పాలి. సో నేను కూడా ఒక సెకండ్ నిజమేనేమో అని నమ్మేశాను. సెకండ్ అని కాదా, అసలు ఇప్పటికి కూడా అనుకుంటున్నాను ఒకవేళ మనుషుల మీద దేవుడు వస్తాడా రాడా అనేది నాకు ఒక క్లారిటీ లేదనమాట. చాలామంది అయితే మనం తప్పు చేయని మనిషి ఎవ్వరు ఉండరు కాబట్టి దేవుడు మనిషి మీదకి వచ్చేది అబద్ధం అంటున్నారనమాట. అంటే నాకు తెలిసిన వాళ్ళు నేను అడిగితే అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. కాకపోతే మొత్తానికి దేవుడు ఉన్నాడా లేదా అనే సందేహం మాత్రం అస్సలు ఉండద్దు. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదనమాట. అలాగా మనం నమ్మితే ఎంతటి కష్టమైనా పోతుంది. అది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడేమో వీళ్ళు డాన్స్లు అవి చేసేస్తున్నారా, అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళారనమాట. వాళ్ళు పూజ చేసేసిన తర్వాత హారతి ఇచ్చేసి మిగిలిన పూజ సామాన్లన్నీ తీసుకొని రావడానికి బయటికి. ఇక్కడ అవేమో అన్నను అవ్వ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు శక్తులందరూ డ్యాన్స్ చేస్తారంట మ్యాక్సిమం. బట్ నేను అంతవరకు ఉండలేదు. నేను ఉన్నంతసేపులోనూ అందరు వేయలేదనమాట, సింపుల్గా వేసారు. ఇప్పుడు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. అదేంటంటే రెడీ చేశారనమాట పల్లకి కట్టి. సో అది ప్రతి వీధికి వెళ్ళినప్పుడంతా అక్కడ డాన్స్ చేసుకుంటూ తీసుకెళ్తారంట. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు డ్యాన్స్ చేస్తారంటండి. ఇక్కడేమో ఎల్లో కలర్ శారీ కట్టుకొని ఇంటి ముందర ఒక ఆవిడ నిల్చున్నారు వ్యక్తి అంట. కూడా అని చెప్పారు. లేదు ఇక్కడ మొదలైంది. ఇక్కడ నుంచినే సారీ అంతా తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఇక్కడ అన్నీ తీసేసుకొని ఇంకా అన్నీ చేసేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే జలుబు చేసింది అనమాట. కొంచెం మీరు సర్దుకోవాలి వాయిస్ని, అది తగ్గేంత వరకు తప్పదనమాట. సో అందుకని ఇన్ని రోజులు నేను ఒక 10-11 days అయిపోయింది కదా వీడియోస్ షేర్ చేసుకోవడాను. ఎందుకంటే జలుబు ఎక్కువగా ఉందండి, అందులోనూ వర్క్ టెన్షన్ వేరే ఉంది కాబట్టి అందువల్లే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను కాబట్టి వీడియోస్ చేయలేకపోయాను. అసలు జలుబు ఉండటం వల్ల మాటలు కూడా సరిగ్గా రాలేదు. సో అందుకని చెప్పేసి జలుబులో అస్సలు కుదరదు కదా మా వాయిస్ ఇవ్వటం. సో అందుకని చెప్పి ఒక 90% అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇంకా వర్క్ అంటారా అది యూజువల్ అనమాట. సో అది చూపిస్తాను ఎంతవరకు వర్క్ జరిగింది అని చెప్పేసి. కామెంట్లో నాకు అప్పుడప్పుడు కొంతమంది అడుగుతూ ఉన్నారు ఎంతవరకు జరిగిందని. సో చూపిస్తాను ఖచ్చితంగా నేను అది కూడాను. కొన్ని ఏంటంటే స్పామ్లో పడిపోతున్నాయి అనమాట కామెంట్స్. నేను చెప్తాము అనుకుంటున్నాను ప్రతిసారి కుదరటం లేదు, అంటే ఆలోచన అవటం లేదనమాట. నేను వీడియోకి సంబంధించి చెప్పేస్తున్నాను.
వీడియోస్లో కామెంట్స్ పెడుతున్నారు. నేను చదివి రిటర్న్ ఇచ్చేలోపే చదువుతాను, ఒక్కొక్కసారి చదివే అవకాశం కూడా ఉన్నదన్నమాట. స్పామ్లో పడిపోతున్నాయి ఈ కొన్ని కామెంట్స్ చాలా వరకు. సో నేను రిప్లై ఇవ్వలేదు అంటే వాటికి ఖచ్చితంగా స్పామ్లో పడిపోయాయని అర్థం అండి. సో మీరు మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి, ఎందుకు అలా అయిపోయాయో నాకు కూడా తెలియదు. ఇంక ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు గుమ్మడికాయ దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టకూడదు అంటారు కదా, అంటే పెద్దవాళ్ళు చెప్పారనమాట. సో నేనైతే ఎప్పుడు గుమ్మడికాయ ఇంటికి కొట్టలేదు. అయితే ఇక్కడ ఆడవాళ్ళే దిష్టి తీసి కొట్టేశారు. మరి ఇది ఇక్కడ చేశారనమాట, ఎందుకో నాకు తెలియదు. ఆవిడ గురుశక్తి ఉన్నారు కదా, సో ఆవిడ దిష్టి తీసి కొట్టేశారనమాట. ఇంకా ఆవిడే ముద్రలు కూడా వేసేస్తున్నారు. ఇంకా పూజకి స్టార్ట్ చేయాలి అంటే ఇంక ఇవన్నీ అయిపోయి పూజ అంతా ఇంట్లో సామాన్ వేసి పెట్టేశారు రెడీగా. ఇంకా ఆవిడ వెళ్ళిందే లోపలికి ఎత్తుకొని రావడమే అనమాట తర్వాయి. ఇంకా ఆవిడ వెళ్ళారు కదా, ఇప్పుడు పోయి చేయిలంతా నీట్గా కడిగేసుకొని తర్వాత పూజ సామాగ్రి ఎత్తుకొని బయటకు వచ్చేస్తారు. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. జనాల కంటే శక్తులు ఎక్కువ మంది ఉన్నారనమాట ఇక్కడ. ఇంకా కొంతమంది గుడి దగ్గర ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు. శక్తులు ఎక్కువగానే ఉన్నారు, తక్కువగా ఏం లేదు. ఇంకా ఆవిడ లోపలికి పోయి చేయిలు కడుక్కొని చూడండి మొత్తానికి తీసుకొచ్చేసారనమాట. ఇంకొకళ్ళొక్కళ్ళే అన్నీ తీసుకొస్తారు బయట. తీసుకొచ్చిన తర్వాత ఎదురుగ్గా టెంపుల్ ఉంటుందండి, అది వినాయకుడు స్వామి టెంపుల్, చిన్న టెంపుల్. సో అక్కడికి వెళ్తారు. సో అక్కడికి వెళ్ళే వరకు నేను మీ అందరితోనే షేర్ చేసుకుంటాను. ఇంకా ఇంట్లోంచి ఒకళ్ళే అన్ని పూజ సామాగ్రి తీసుకొస్తారనమాట. చూడండి శక్తులందరూ. సో ప్రతి ఒక్కరు డ్యాన్స్ వేసేది, అమ్మవారు ఊరేగింపు చూస్తుంటే బాగుండే. నాకు ఇక్కడే టైము 10 అలా అయిపోయింది. ఇంకా పిల్లలు వేరే నిద్రపోవాలి కాబట్టి నాకు ఎక్కువ ఇబ్బందిగా అనిపించింది. సో అందుకని చెప్పేసి తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి తొందరగా చూసినాను. ఈ పూజ స్టార్ట్ అయ్యి ఇదంతా కంప్లీట్ అయ్యే కొద్దికి 9 అయిపోయింది అనమాట. ఇక్కడే ఇంటి దగ్గరేను. ఇంకా ఈ జనాల్లో పిల్లల్ని ఎక్కడ తోసేస్తారు, నేను కూడా ఎక్కడ తోసేస్తారు అని చెప్పి ముందుగానే నేను పక్కకు వచ్చేస్తాను అనమాట. ఈ జనాల్లో ఎక్కడ అసలు చూడండి ఎంతమంది జనాలు వస్తున్నారు. దీంట్లో శక్తులు కూడా ఎక్కువ ఉన్నారు. ఇంకా ఆవిడైతే ఫస్ట్ ఆవిడ వెళ్తున్నారు, ఆవిడకి దేవుడు వస్తారని చెప్పారు కదా. సో ఆవిడ వెళ్ళిన తర్వాత వెనకాల ఊర్లో వాళ్ళంతా వెళ్తున్నారు అనమాట. అండ్ కొంతమంది శక్తులు అయితే వచ్చారు, ఇంకొంతమంది అక్కడే కూడా టెంపుల్ దగ్గరే ఉన్నారని చెప్పాను కదా. సో అక్కడను సో వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో లాస్ట్లో వెళ్తున్నాను నేను. సో వెళ్ళినా కూడా నాకు గుడికి వెళ్తున్నాం కాబట్టి ఒక హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇంక ఇక్కడే అనమాట చిన్నగా గుడి ఉంటుంది రోడ్లోనే. సో ఇది కట్టి పెట్టారు. ఇంకా అమ్మవారిని రెడీ చేసుకుంటున్నా అంటే ఈ పూల పల్లకి కూడా రెడీ చేశారనమాట. సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంక ఇది టెంపుల్ చిన్నగా చూడండి వినాయకుడు టెంపుల్. అండ్ ఇక్కడ పక్కన రైట్ సైడ్లో అక్కడ అమ్మవార్లందరినీ పెట్టారు. ఇంకా అక్కడ అమ్మవార్లను చూడాలి, చాలా 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 బాగున్నారు. ఇంకా ఇక్కడ నుంచి వీళ్ళు తీసుకెళ్ళిన సారంతా మొత్తము తర్వాత కలశాలు ఉంటాయి కదా. సో ముందుగానే ఇక్కడ గుళ్ళో కలశాలు ఏర్పాటు చేసి పెట్టేశారనమాట. అవిను పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ నుంచి ఒకళ్ళే శక్తులంతా లోపలికి వెళ్ళి వాళ్ళు తీసుకొని వెళ్ళిన సామాగ్రి అంతా అక్కడ పెట్టేసి తర్వాత అక్కడ పూజ ఏదో చేసేసి ఆ పూజ చేసిన తర్వాత బయట వస్తారనమాట. సో గుడి చిన్నగా ఉండడం వల్ల లోపలికి వెళ్ళడానికి నాకైతే కుదరలేదు. అందులోనూ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇబ్బందిగా అనిపించింది. సో అందుకనే నేను లోపలికి వెళ్ళలేకపోయాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పటికే ఎక్కువ లెంత్ అయిపోయిందేమో అనిపిస్తుంది నాకు. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళు పంపాలి, ఇక్కడ కొట్టేసి ఇక్కడికి స్టాప్ చేసి ఇంకా భోజనానికి వెళ్ళిపోయారు. ఇక్కడ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు చూసినారా, అదే గుడి లోపలికి వెళ్తారనమాట పూజ చేయడానికి చెప్పాను కదా. సో పెద్ద గురువు అనమాట తను. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా ఆవిడతో కూడా ప్రతి ఒకళ్ళే వెళ్తారు. ఇంకా ఇక్కడ వేపాకు మండలి అయితే ఎక్కువగా కట్టున్నారు కదా. సో వేపాకు మండలితోనే అమ్మవారికి ఎక్కువగా పూజ చేస్తున్నారు వీళ్ళు. అండ్ పూజ సామాగ్రి అంతా తీసుకుని అమ్మవారి తర్వాత ఒకళ్ళే ఈవిడ డాన్స్ వేస్తున్నారు కదా. సో ఈవిడ తర్వాత ఒకళ్ళే లోపలికి వెళ్తారనమాట. వెళ్ళేసి పూజ అంతా కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత వస్తారు. సో నేను అది కొంచెం కట్ చేశాను, ఇంకా జస్ట్ చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంటుందని.
సో ఇదండి వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చే బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్లో తెలియచేయండి. సో ఇంతకుముందే చెప్పాను, కొంతమంది రిటర్న్ నేను రిప్లై ఇవ్వలేదు అంటే వాళ్ళ వీడియో కామెంట్స్ స్పామ్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అంటే నేను చూడకముందే డిలీట్ అయిపోతున్నాయి. సో ఎవరికైనా రిప్లై ఇవ్వకపోలేదు అనుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై